ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద సభ్యత్వం ఉండి అతిపెద్ద కుటుంబంగా సభ్యులు గల పార్టీ బీజేపీ. దీనికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి ఆయన పాలనను చూసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడే కావాలి, ఈ దేశం అన్ని విధాలా ముందుకు వెళ్ళాలంటే నరేంద్ర మోడీ గారి బీజేపీ పార్టీ ఈరోజు అన్ని విధాలా కూడా దేశానికి రక్షణ కల్పించడము, దేశాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకుపోవడము, ఈ అన్నిటిలో కూడా బీజేపీని మించిన పార్టీ లేదని సామాన్య గ్రామ స్థాయి నుంచి ఆలోచించే వ్యక్తి నుంచి ఈ దేశంలో ప్రముఖ వ్యక్తులు కూడా ఇవాళ బీజేపీ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే రాజు పాలన బాగుంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషపడతారు, ఆ రాజును పొగుడతారు. ఇవాళ బీజేపీ ఎక్కడ వెళ్ళి మేము సభ్యత్వం తీసుకోవాలని కూర్చుంటే ఏమవుతుంది, నరేంద్ర మోడీ గారి పార్టీ మేము చేరిపోతాం, మాకు కూడా మెంబర్షిప్ ఇవ్వండి అని ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే దేశంలో బీజేపీ పార్టీ అవినీతికి లేకుండా, ఎక్కడ అక్రమాలు లేకుండా నిజాయితీగా పాలన చేస్తుంటూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం గల పార్టీగా, అతిపెద్ద కుటుంబంగా ఉన్న పార్టీగా మా బీజేపీ ఉంది. కాబట్టి మెదక్ జిల్లా రామాయణపేట మండలంలో జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, అట్లనే మన మెదక్ జిల్లా రథసారథి గడ్డం సీనన్న గారు, అట్లనే రామాయణపేట మండల అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, గడ్డం కాశీనాథ్ గారు మరియు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క రామాయణపేట పట్టణంలో బీజేపీ సభ్యత్వం భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా మరియు ప్రపంచంలోనే కూడా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతూ ఉన్నది. మరి ఈ రోజు నుంచి మోర్చాల ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ రామాయంపేట బస్టాండ్ వద్ద ఈ మెంబర్షిప్ కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి రామాయంపేట పట్టణము, రామాయంపేట మండలం నుంచి కూడా చాలామంది యువకులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మోదీ కుటుంబంలో భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇతర పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ ఒక మొబైల్ నుంచి, ఒక సిమ్ నుంచి, ఒక నంబర్ నుంచి ఒకే ఒక మెంబర్షిప్ ఇస్తాం. మరి ఆ మెంబర్షిప్ కోరుకునేటువంటి వ్యక్తి ఎలాంటి లాభాపేక్షం లేకుండా వాళ్ళ యొక్క ఫోన్ నంబరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళకు వచ్చినటువంటి ఓటీపీ చెప్పడం వల్లనే వాళ్ళకు ఆ మెంబర్షిప్ వస్తుంది. ఇంత పకడ్బందీగా ఏ పార్టీలో కూడా మెంబర్షిప్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే గతంలో కూడా ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కినటువంటి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ, అత్యధిక సంఖ్య భారతీయ జనతా పార్టీలో ఉండి గిన్నిస్ బుక్లో రికార్డుకు ఎక్కడం జరిగింది. మరి ఈసారి కూడా ఈ నెల 14వ తారీఖు తోటి ఈ సభ్యత్వ కార్యక్రమము, ఈ ఆన్లైన్ సభ్యత్వ కార్యక్రమము ముగుస్తున్నటువంటి సందర్భంగా, మరి ఈ మోర్చాల సందర్భంగా ఈ విధంగా క్యాంపెయిన్ లేచి ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలియజెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.